ఛానల్ శ్రేయోభిలాషులకు ప్రేక్షకులకు ఆ మిత్రుడు ధర్మేంద్ర గారి నా తరపున మా ట్రాఫిక్ పోలీస్ తరపున మా నిజామాబాద్ కమిషనర్ గారైనటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా ట్రాఫిక్ పోలీస్ తరపున నేను నిజామాబాద్ ప్రజలందరికీ శుభోదయం, నమస్కారం. ట్రాఫిక్ పోలీస్ ఛార్జ్ నేను గత 10 రోజుల క్రితం తీసుకున్నాను. వచ్చిన తర్వాత నిజామాబాద్ మరియు బోధన్ కూడా అక్కడ పోయి అక్కడ వాహనదారులకు ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యాక్సిడెంట్స్తో, ఓవర్ స్పీడ్తో, డ్రింక్ అండ్ డ్రైవ్తో అపోజిట్ డైరెక్షన్లో ఈ వాహనదారులు నిర్లక్ష్యంగా బండి నడపడం వల్ల ఎంతోమంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దానితో ప్రభుత్వాలు ఈ వాహనదారులను రక్షించడంలో భాగంగా, వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీలో భాగంగా వాళ్ళంతా కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా అందరూ క్షేమంగా ఉండాలని ప్రమాదరహిత భారతదేశము, ప్రమాదరహిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ చాలన్స్ గురించి ఎన్నో చట్టాలు, కొత్త చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ భద్రత గురించి, చాలన్లే కాకుండా వాళ్ళ భద్రత గురించి మాకు ఎన్నో గైడ్లైన్స్ ఇవ్వడంతో మా సిపి గారు మా ఆధ్వర్యంలో మేమంతా ట్రాఫిక్ పోలీసులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అన్ని పట్టణాల్లో, ఆర్మూర్లో, బోధన్లో, నిజామాబాద్లో ట్రాఫిక్ పాయింట్స్లో మాకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సాధనాలు మరియు మ్యాన్ పవర్తో వాళ్ళతో మమేకమై, ప్రజలతో మమేకమై ప్రజలకు అవగాహనగా కల్పించే ఉద్దేశంతో ఈ భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఎంతో సహృదయంతో మేము వేడుకునే కొన్ని విన్నపాలు మీ ముందర కొన్ని మాకు ఈ ట్రాఫిక్ వైలేషన్స్, రూల్స్ గురించి మీకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు వచ్చాము. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మాది, పేపర్లు మీరు ఏదైనా వాహనం నడిపితే మీరు దానికి సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లన్నీ వ్యాలెట్లో, వాట్సాప్లో దయచేసి ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ మేము అడిగినప్పుడు, మా ఆఫీసర్ అడిగినప్పుడు మాతో సహకరించండి. తత్సమానటువంటి ఆ డాక్యుమెంట్ని చూపించండి. ఒకవేళ మీరు మర్చిపోయి మీ వాట్సాప్లో లేకుంటే కూడా కంగారు పడకండి. మీ ఇంట్లో ఒకవేళ ఉంటే కూడా దాన్ని వాట్సాప్ ద్వారా తెప్పించుకొని మాకు చూపించండి. మాతో సహకరించండి, పోలీస్ వారితో సహకరించండి. మేము వెంటనే మీకు ఏమి ఫైన్ చేయము, మీకు టైం ఇస్తాము. మాతో సహకరించండి. ఒకవేళ వెహికల్ రోడ్డు మీద ఉంటే రోడ్డు పక్కకు పెట్టుకోండి. ఆఫీసర్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము తెప్పిస్తున్నాము ఆ డాక్యుమెంట్ అని. మాతో సహకరిస్తే మీరు తప్పకుండా పోలీస్ మీతోని అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ చేయకుండా దాంతో చెప్పండి, మా డాక్యుమెంట్ ఫలా ఉంది, మీరు అడిగిన డాక్యుమెంట్లంతా మేము మీకు తప్పకుండా చూపిస్తామంటే వెహికల్ పక్కకు పెట్టిన తర్వాత తప్పకుండా మీరు తెప్పించుకోండి, ఆఫీసర్ చూపించండి, పోలీస్ తప్పకుండా సహకరిస్తుంది. దీంట్లో భాగంగానే ముఖ్యంగా వేరే ఈ డాక్యుమెంట్ తర్వాత మాకు రోజువారీగా ఎదురయ్యే సమస్యల్లో చాలా ప్రయారిటీ గల ఈ రోజులో ఈ దేశ భవిష్యత్తుని, దేశ పౌరులుగా తీర్చిదిద్దే నవ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులలో 18 సంవత్సరాల తక్కువ ఉన్నటువంటి యువకులు, ఆ పిల్లలు తల్లిదండ్రులు, నేను సవినయంగా వాళ్ళకు, తల్లిదండ్రులకు, అన్నలకు, చెల్లెలకు, అక్కలకు అందరికీ నేను వేడుకుంటున్నాను, విన్నవిస్తున్నాను. దయచేసి వాళ్ళు 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 18 సంవత్సరాల పిల్లల్ని దయచేసి ఎలాంటి వాహనాన్ని ఇవ్వకండి. ఎందుకంటే చట్టాలు చాలా కఠినంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రేపు భవిష్యత్తులో వాళ్ళ రేపు ఉద్యోగ అవకాశాల్లో కానీ, వేరే ఇతరత్ర పోలీస్ సంబంధించిన డాక్యుమెంట్ పరంగా వాళ్ళ మీద కేసు అయ్యి వాళ్ళను మా పరిధిలో తీసుకున్న తర్వాత, వాళ్ళ వెహికల్ని తీసుకున్న తర్వాత మైనర్ డ్రైవింగ్లో వాళ్ళు పట్టుబడితే ఆ మైనర్ డ్రైవర్
ఓనరు అదర్వైజ్ పేరెంట్ వాళ్ళ మీద ఫైనల్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది, ఫైన్ చేయడం జరుగుతుంది. మొదటి తప్పు వేరు, రెండవ తప్పు వేరు, మూడవ తప్పు వేరు. మొదటిసారి దొరికితే ఒక రకమైనటువంటి ఫైనల్ రిపోర్ట్, రెండోసారి దొరికినప్పుడు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పిల్లల్ని ఎవరైతే మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి వాహనం నడపరని ఇవ్వరని చెప్పి ఆశిస్తున్నాం. మా తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఆ పిల్లల్ని నియంత్రించండి, రోడ్డు మీద పంపించకండి. ఒకవేళ ఎవరికైనా 18 సంవత్సరాలు నిండితే వాళ్ళకు చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది. వాళ్ళు ఒక ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆ ఫోటోలు తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ వెళ్తే 500 to 1000 రూపీస్ లోపు అదొక లెర్నింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1 మంత్ నుంచి 45 డేస్ లోపు వాళ్ళకు ట్రైనింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు అప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ 2-wheeler and 4-wheeler యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ లైసెన్స్. మైనర్ డ్రైవింగ్ గురించి చెప్పినాను. వాళ్ళు ఈ ఏజ్లో చదువుకునే వయసులో వాళ్ళు ఎలాంటి ఒకవేళ యాక్సిడెంట్ గురి అయితే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఆ డిపెండెన్స్ అంతా జీవితకాలం మర్చిపోలేదు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ మన వీవీఐపీ పిల్లలు చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళంతా కుటుంబాలంతా యాక్సిడెంట్ అయినటువంటి కుటుంబాలు వాళ్ళని మర్చిపోలేరు. మన పిల్లల్ని మనం తర్వాత డ్రైనేజ్లో ఆ మార్జిన్ తెలియకుండా ఆ గుంటల్లో పడడంతో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఎక్కువ శాతం యూత్ ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కువ శాతం స్పీడ్స్, థ్రిల్స్, ఉత్సాహంతో ట్రిపుల్ రైడ్ పోవడం, నలుగురు కూర్చోబెట్టుకుని పోవడం, వితౌట్ హెల్మెట్ పోవడం, ప్రమాదాలకు గురి కావడం, తన కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవడం జరుగుతుంది. దయచేసి ట్రిపుల్ రైడ్ కానీ ఎంకరేజ్ చేయకండి. మీరు హెల్మెట్ వేసుకొని బండి నడపండి, క్షేమంగా వెళ్ళి ప్రయాణం చేయండి, క్షేమంగా ఇంటికి రండి. సౌండ్ పొల్యూషన్ విషయంలో చెప్పండి సార్. ఇప్పుడు 2 రకాల సౌండ్ పొల్యూషన్ అండి. నెంబర్ 1, మనము ఈ అంబులెన్స్ వెహికల్స్ ఉన్నాయి. అంబులెన్స్ వెహికల్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడైనా పేషెంట్ని పికప్ చేసేటప్పుడు కానీ, ఒకవేళ లోపల పేషెంట్ ఉన్నప్పుడు మాత్రమే దయచేసి ఆ సైరన్ వాడండి. అవసరం లేకుండా సైరన్ని మోగించడం వల్ల పట్టణంలో ఎన్నో రకాల హాస్పిటల్ కలిగేవాడి కానీ ఎన్నో ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. వృద్ధులు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ఆ ప్రయాణికులను, రోడ్ పెడెస్ట్రియన్స్ని దృష్టిలో పెట్టుకుని అనారోగ్యంగా ఉన్నటువంటి హృద్రోగులు, ఈ హార్ట్ పేషెంట్స్ ఉంటారు. ఈ సౌండ్ పొల్యూషన్తో వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు హారన్ని జాగ్రత్తగా వాడండి, అవసరం ఉన్నప్పుడే వాడండి. అన్నెసెసరీగా, అన్యూజువల్గా వాడకండి. ఒకవేళ మీరు అన్యూజువల్గా, అన్నెసెసరీగా ఒకవేళ వాడితే పోలీసు వారు, ట్రాఫిక్ ల్యాండ్ వాళ్ళు చెక్ చేస్తాం. సౌండ్ పొల్యూషన్ యాక్ట్ 119 క్లాస్ 2, 190 క్లాస్ 2 ప్రకారం ఫైన్ మినిమం 1000 రూపీస్ ఉంది. దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. రెండవది, 2-వీలర్లో మంచి బండ్లు అండి. చాలా తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎంతో ఇష్టంగా, ప్రాణంతో చాలామంది రాసుకుంటారు, ఐ లవ్ మై డాడ్ అని రాసుకుంటారు చాలామంది. మీరు ఎప్పుడైతే మీ తండ్రిని ప్రేమిస్తారో తప్పకుండా ప్రేమించాలి. తల్లిదండ్రుల కన్నా మిన్న ఎవరూ లేరు ప్రపంచంలో. మీరు తండ్రి గారు మీకు ఇప్పించినట్టు ఆ గిఫ్ట్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ దాన్ని సౌండ్ పొల్యూషన్ని ఎక్స్ట్రా సైలెన్సర్ దాన్ని బిగించి ఆ సౌండ్ పొల్యూషన్తో నేను ఇంతకుముందే చెప్పినటువంటి అన్ని రకాల ప్రజలు రోడ్ల మీద ఉంటారు, సందులలో ఉంటారు, మన వాడలు ఉంటారు. కాబట్టి మీరు యూత్ ఎవరైతే ఉన్నారో, యువత అర్థం చేసుకోండి. అలాంటి బండ్లను ఒకవేళ మీ దగ్గర ఉంటే దాన్ని డిస్కరేజ్ చేయండి, దాన్ని తీసేయండి. మా దగ్గర వస్తే నేను తప్పకుండా మీ బండిని మొత్తం అన్నీ, మీ పాత చాలాన్లు, కొత్త చాలాన్ని కూడా చెక్ చేస్తాము. మీ హెల్మెట్తో సహా మీ బండి డాక్యుమెంట్ చెక్ చేస్తాము, కొత్త చాలాలను కూడా చెక్ చేస్తాము. దాని ప్రకారము సౌండ్ పొల్యూషన్ ప్రొసీజర్ ప్రకారం ఏ ఛాలెంజ్ అన్ని ఛాలెంజ్ చేస్తాము. రెండవది, ఆ ఎట్టి పరిస్థితులలో కూడా దాన్ని మీరే సౌహృదయంతో తీసేసి మా పోలీస్ శాఖకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే అంబులెన్స్ అన్న డ్రైవర్లందరూ మాకు సహకరించి ఈ శబ్ద తరంగాలు, శబ్దరహిత పొల్యూషన్ లేనటువంటి నిజామాబాద్ జిల్లాను ఆశిస్తున్నాం. మేమంతా
తర్వాత ఈ ప్రమాదాలు ఎక్కువ మనకు హైవేలో కానీ స్టేట్ హైవేలో కానీ ఎక్కువ శాతం అతివేగంతో అపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్తో డ్రంక్ అండ్ డ్రైవర్లతో ఆటో డ్రైవర్లు సార్ మీ అందరికీ ప్రతి ప్రాంతంలో ప్రతి పల్లెలో నిజామాబాద్కి వచ్చే ఆటో డ్రైవర్లకు కానీ వ్యాన్ డ్రైవర్లకు కానీ మీరు చాలా అరకొర వసతులతోని ఫైనాన్షియల్ కండిషన్స్తోని ఆర్థిక పరిస్థితుల్లో బ్యాంక్ లోన్స్తోని మీ బండ్లను కొనుక్కొని ఎంతో వ్యయ ప్రయాసాలు కుదార్చుకుంటూ చూసుకుంటూ మీ ఫ్యామిలీని చూసుకుంటూ మీరు ఆ బండి ఇంటి నుంచి బయలుదేరుతారు. ఓవర్లోడింగ్ దయచేసి నడపకండి. మీ కుడిపక్క ఎడమపక్క కూర్చోవడం వల్ల మీ విజిబిలిటీ తగ్గిపోతుంది. మీ వెనక నుంచి వచ్చే బండి హెవీ వెహికల్స్ వస్తాయి, ఆ వెహికల్స్ని చూడలేరు మీరు, దాంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు కెపాసిటీ ఉన్న బండి నడపండి, ప్రమాదరహితంగా చూసుకోండి. మీరు కూడా డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. ఇన్సూరెన్స్ని ఎప్పుడు రెన్యువల్ ఉందో ఒక 1 month 2 months ఉండాలని దాన్ని ఒకసారి రెన్యువల్ డేట్ చూసుకోండి. మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఒకవేళ ఓనర్ ఉండి డ్రైవర్ అయినా ఓనర్ అయినా దయచేసి మీరు ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతుందో మీ బండి సీజ్ చేయడం జరుగుతుంది, కోర్టులో మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక 30 నుంచి 45 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 35 మందికి జరిమానా విధించడం జరిగింది. ఒక 5గురికి 2 నుంచి 3 రోజులు ఒక సింపుల్ ఇంప్రిజన్మెంట్ జైలు పాలు కావడం జరుగుతుంది. మీరు ఆ లోన్ బండిని తీసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడము, మీ బండి సీజ్ కావడము, మీరు కోర్టులో ప్రొడ్యూస్ కావడము అంత మీకు ఆర్థికంగా నష్టపోతారు, అనారోగ్యం పాలు కూడా అవుతారు. కాబట్టి దయచేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆటోలు కానీ 2 వీలర్లు కానీ 4 వీలర్ పెద్ద మనుషులు ఈ సౌండ్ పొల్యూషన్లో భాగంగా ఈ 4 వీలర్ వాహనదారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీ అందరికీ మీరందరూ మాకు సహకరించండి. మీరందరూ 4 వీలర్లో ఈ బ్లాక్ ఫిల్మ్ అంటిస్తున్నారు. ఆ బ్లాక్ ఫిల్మ్ దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. దాన్ని వెనక నుంచి ముందు, సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. విజువల్ లైట్ కనబడాలి విజువల్గా. లోపల ఒకవేళ మాకు ఈ మహారాష్ట్ర బార్డర్ తర్వాత మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి మీ బండ్లలో లోపల ఎవరున్నారు, లేదా సస్పెక్ట్స్ ఉన్నారా, మా వెహికల్ చెకింగ్లో కానీ మా ట్రాఫిక్లో చెకింగ్ చేసేటప్పుడు మీరు మాతో సహకరించండి. అలాంటి ఫిల్మ్స్ ఉంటే వెంటనే మీకున్న ప్రొసీజర్ ప్రకారం తప్పితే థిక్ ఫిల్మ్, బ్లాక్ ఫిల్మ్స్ పెట్టకండి. ఒకవేళ అలాంటి బండ్లు ఉంటే ఆపుతున్నాము, చాలాన్ చేస్తున్నాము, ఫిల్మ్ తీసేయమని చెప్పి యజమానులకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మాతో సహకరించండి. అలాంటి బ్లాక్ ఫిల్మ్ని వాడకండి. మాతో పోలీస్తో సహకరించండి. మీ బండ్లలో కూడా 4 వీలర్స్లో ఒకవేళ సైరన్ ఫిట్ చేసి ఉంటే దయచేసి దాన్ని రిమూవ్ చేసి తీసేయండి. ఎందుకంటే ఈ సైరన్ వాడడం అనేది కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ అర్హత గల వాళ్ళ మాత్రమే ఆ సైరన్ వాడడానికి ఎలిజిబిలిటీ ఉంది. మిగతా కామన్ మ్యాన్ ఎవరు కూడా దాన్ని వాడొద్దండి దయచేసి. దానివల్ల ప్రజలకు శబ్ద కాలుష్యము, తర్వాత ఫైన్లు చాలా ఉంటాయి. కాబట్టి సహకరించి దయచేసి ఎవరు అలాంటి దాన్ని ప్రోత్సహించకుండా ఉన్నదాన్ని ఆ సైరన్లను రిమూవ్ చేసి మాకు సహకరిస్తే ఆశిస్తున్నాం సార్.